హలో ఆల్, ఈ వీడియోలో యానివర్సరీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే తెలుగు డబ్బింగ్ తో పాటు ప్రైమ్ వీడియోలోకి బయ్యర్ రన్ ఆప్షన్ లోకి అయితే వచ్చింది. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 52 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక మ్యారీడ్ కపుల్ అయితే వాళ్ళ 10th వెడ్డింగ్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి డాటర్స్ అండ్ ఒక సన్ కూడా ఉంటాడు అనమాట. ఆ సన్ అయితే ఆ పార్టీకి తను లవ్ చేసిన అమ్మాయిని అయితే తీసుకొస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి ఎవరు, అసలు ఆ పార్టీలో ఏం జరిగింది, వీడి చుట్టూ నడుస్తుంది ఈ సినిమా స్టోరీ అన్నది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇట్ వాస్ గుడ్ బై, నాకైతే వర్కౌట్ అయింది. బట్ నాట్ ఫర్ ఆల్ అని చెప్తా, ఎందుకంటే ఇది డ్రామా బేస్ మూవీ కాబట్టి మీరు కనుక రిలేషన్షిప్ ప్లస్ థ్రిల్లర్ మిక్స్ అయిన ఒక ఎమోషనల్ సైకలాజికల్ డ్రామా చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. ఎక్కువగా ఇది క్యారెక్టర్ డ్రివెన్ టైప్ ఉంటుంది, మొత్తం ఇది ఎక్కువగా క్యారెక్టర్ డ్రివెన్ టైప్ ఉంటుంది అనమాట. డ్రామా వైజ్ ఎక్కువగా ఉంటుంది. సో దాని పరంగా ఓకే అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కపుల్ మధ్య ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా రియలిస్టిక్ గా చూపిస్తూ ఉంటారు. అంటే థ్రిల్లర్ ఎలిమెంట్ అన్నది చాలా స్లోగా బిల్డ్ అవుతుంది. సస్పెన్స్ ని బాగా క్రియేట్ చేస్తారన్నమాట మూవీలో. అంటే సంథింగ్ మిస్టరీని హోల్డ్ చేస్తారు చివరి వరకు కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టెన్షన్ అయితే బాగా మెయింటైన్ చేసిందని చెప్పాలి. క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది, చాలా ట్విస్టీగా ఉంటుంది అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా బాగా క్రియేట్ చేస్తుంది. అండ్ చాలా సీన్స్ అన్ని కూడా ఈ మూవీలో నాకు వర్కౌట్ అవడానికి అదే మెయిన్ రీజన్. చాలా న్యాచురల్గా ఉంటాయి, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ డ్రామా ఉండదు. చాలా న్యాచురల్గా ఒక ఫ్యామిలీలో డ్రామా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట మూవీ అంతా కూడా. సో అందుకే నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ మూవీ కూడా రిలేషన్షిప్ బేస్డ్ ఉంటుంది, ఆ సైకలాజికల్ డ్రామా అంతా కూడా. సో చాలా మందికి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, నాకైతే వర్కౌట్ అయింది దాని పరంగా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ గా రొటీన్ గా చెప్పేది డ్రామా మూవీ కాబట్టి స్లో పేసింగ్ అయితే ఉంటుంది. అంటే ఆ డ్రామా అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ చాలా స్లో ఉంటుంది, పికప్ కి టైం తీసుకుంటారు. అండ్ కొన్ని సీన్స్ కూడా ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. అండ్ మరీ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అంత మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత రేంజ్ లో థ్రిల్లర్ అయితే ఉండదు, ఒక నార్మల్ ఇంటెన్సిటీతో ఉంటుంది అనమాట. కొన్ని ప్లేసెస్ లో ఆ ఇంటెన్సిటీ కూడా చాలా లోగా ఉంటుంది. సో దాని పరంగా ఓకే అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. మరి మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత రేంజ్ లో అయితే ఉండదు. జస్ట్ ఒక డ్రామా మూవీ, అది కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మధ్య కొంచెం థ్రిల్లర్ మిక్స్ అయి ఉంటుంది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో అయితే కిసింగ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి, అడల్ట్ టాక్ కూడా ఉంటుంది, వాటి పరంగా మరి ఇబ్బంది పడతారు. నేనైతే ఫ్యామిలీతో రికమెండ్ చేయను, మీ ఇష్టం, మరి మీ ఓపిక. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.